అన్నిటికీ ఉన్నాయి, కానీ ఎవరిని చంపే అధికారం అయితే మనకు లేదు. మన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రమే అలాంటివి చెయ్యాలి. కానీ ఏదో రౌడీయిజం ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరి మీద రౌడీయిజం చూపిస్తే ఆ దేవుడు నీ మీద రౌడీయిజం చూపిస్తాడు. ఆ దేవుడు చూపించే రౌడీయిజం మీద నీ ఇంకా వద్దులేండి, నేను అలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. ఎందుకు అంటే శిక్షించేవాడు దేవుడు ఉన్నాడు కాబట్టి శిక్ష అనేది కంపల్సరీ తగులుతుంది. ఈరోజు నువ్వు తప్పించుకున్నావేమో కానీ దేవుడు దగ్గర మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు చేసిన పాపం ఏంటి అనేది. వాళ్ళని అంత దారుణంగా కొట్టావే, ఆ పాపం ఏంటి అనేది నీకు మొత్తం తగులుతుంది. అసలు అది ఇలా ఎంతమంది ఉసురు పోసుకొని మీరు ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. అసలు చాలా తప్పు చేశారు అబ్బా, చాలా తప్పు చేశారు. అలా చేయకూడదు అసలుకి. దయచేసి ఇంకెవ్వరు కూడా ఇలాంటి దుశ్చర్యలు చేయకండి. మీకు ఏదన్నా వస్తే మాట్లాడుకోండి, లేకపోతే 2 తిట్టండి. నోరు ఉంది కదా, ఫ్రీగా తిట్టేసేసుకోండి.